ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు, అన్నదాత సుఖీభవకు 1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా విధానాలు రూపొందించడంతో పాటు బడ్జెట్లో ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ వద్ద సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నాం. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే చక్కదిద్దగలరని, ప్రజలు మాకు అఖండ మెజార్టీ కట్టబెట్టారని కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. గత పాలకులు పూర్తిగా ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారని, వ్యవస్థలన్నీ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వ్యక్తి కోసమా ప్రజల కోసమా అన్న అసంశయాన్ని కలిగించారని విమర్శించారు. కేంద్రం నిధుల్ని దారి మళ్లించాలని, స్వార్థం లాభాపేక్షతో ఇసుక మద్యం విధానాలు రూపొందించారు. కాంట్రాక్టర్లకు దాదాపు 1.35 లక్షల కోట్లు బకాయి పెట్టారు. వీటన్నింటినీ సరిచేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టామని వివరించారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైన ప్రాజెక్టుల్ని పోలవరం కానివ్వండి, చింతలపూడి కానివ్వండి, వంశధార కానివ్వండి, ఇటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా టిట్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ ఒక చీకటి పరిపాలన మూలంగా, ఒక దుష్ట ఆలోచన విధానం ఉండటం మూలంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పడకేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే ప్రాజెక్టులు కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలోని ప్రజలు, ప్రత్యేకంగా రైతు సోదరులు, వీళ్ళందరికీ కూడా ఎంతో బెనిఫిట్ జరిగేది. వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందేది. పోలవరాన్ని పడకేపించేశారు. అంటే బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా కేవలం స్వార్థపూరితమైన పరిపాలన సాగించారు. కాబట్టి ఎన్నో దశాబ్దాల నుంచి పోరాటం చేసి సాధించుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్ని 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. వారి బాధ్యతారహిత పరిపాలన మూలంగా మరి ఏదైతే వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఛిద్రమైపోయి దాన్ని మళ్ళీ పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. 72% 2014-2019 మధ్యలోనే పూర్తి చేస్తే మిగిలిన 20-25% ప్రాజెక్టును పూర్తి చేయడానికి కనీసం దాంట్లో సగం కూడా, అంటే 10% కూడా పూర్తి చేయకపోవటం గత ప్రభుత్వం యొక్క తీవ్ర వైఫల్యంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి బాపట్ల జిల్లా అన్ని వనరులు ఉన్న జిల్లా. సాగునీరు కానివ్వండి, కోస్ట్ లైన్ మన సముద్రపు ఒడ్డు కానివ్వండి, అన్నీ కూడా మరి టూరిజం కానివ్వండి, అన్ని వనరులు ఉన్న జిల్లా. కాబట్టి మరి మన జిల్లాలో సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. వారి నాయకత్వంలో తప్పకుండా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తాము. అభివృద్ధి ప్రజలు ఆకాంక్షించిన మేరకు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఈ టూరిజం సెక్టర్ని అభివృద్ధి చేయాలి. ఈ టూరిజం సెక్టర్ ద్వారా ఉపాధి అవకాశాలు చాలా ప్రజలకు అందుబాటులోకి వస్తాయనే లక్ష్యంతో మరి టూరిజం మినిస్టర్ గారిని, అధికారులను కూడా ఆదేశించడం మనందరం కూడా చూసాం. మరి సూర్యలంక ఏదైతే బీచ్ ఉందో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలకు కూడా, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళకోకుండా ఇక్కడ ఇటువంటి ప్రాజెక్టు కనుక ఉంటే ఇక్కడ అభివృద్ధి చెంది టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం కూడా అభివృద్ధి పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి టూరిజం మీద ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఆలోచించామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడంతా కూడా సారవంతమైన భూములు, వరి పంట, ఇంకా వివిధ పంటలు కూడా పండుతానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి చివరి భూములు కూడా, ఎందుకంటే బాపట్ల జిల్లా ఈ కృష్ణా సిస్టమ్కి చివరి భూముల్లో ఉన్నాయి కాబట్టి, చివరి భూములుగా ఉన్నాయి కాబట్టి ప్రతి చివరి భూమి కూడా నీరు అందించాలనే లక్ష్యంతో మరి మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, అసలు ఆ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి ఏమి కావాలి, సాగునీటిని రైతులకు అందించడానికి ఏమి చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు. కానీ కనీసం 1 కోటి రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ సిస్టమ్కి కానీ, డ్రైనేజ్ సిస్టమ్కి కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి ముఖ్యమంత్రి గారు
పదవి స్వీకారం చేయగానే గతంలో ఎవరికైతే శాంక్షన్స్ అయినాయో, ఎవరికైతే పేమెంట్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు మాకు తెలిసి 800-900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేశాం. మరి అధికారులు కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పాం.